21వ వచనం. చాలండి. ఈ మాట విజయోపదేశ కాండంలో దేవుడు మరి తెలియజేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు మనందరికీ కొన్ని కట్టడలు ఇచ్చాడండి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని మనం ఏమంటున్నామంటే, ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అంశం ఏంటంటే, చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను ద్వారా ధర్మము. మనకు కూడా కొన్ని ధర్మము మీకు తెలుసా? మనకు కొన్ని ధర్మం అనేది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి చూసుకుంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండాలలో దేవుడు పదే పదే ఇజ్రాయేల్ జనాంగాన్ని హెచ్చరిస్తూ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని మాటలను తెలియజేశాడు మనకు. ఆ ఆజ్ఞలే ధర్మం. ధర్మం అంటే ఏంటి అనేది చాలామంది రకరకాలుగా మరి మనం చూస్తున్నాము. ధర్మము అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలంటే, ఇక్కడ ఒక చిన్న మాట తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ చేయకముందు వాక్యాన్ని మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నువ్వు అట్లా చదువుకుంటే వాక్యం అసలు అర్థమే కాదు. అయితే ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనం నేర్చుకోవాలట. హల్లెలూయా. నా మాటలా మీరు చూడండి, 21వ వచనంలో ఉంటుంది చూడండి, అక్కడ ఆయనకు భయపడాలట. మనం ఏం చేయాలంటండి, ఆయన నేర్పుతున్నటువంటి ఆజ్ఞలకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం ఏ విధంగా ఉండాలంటే ఆయనకు భయపడి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొనుటకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. కాబట్టి ఒక 4 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదట మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలంటే అది పరిశుద్ధంగా ఉండాలట. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మనం చదువుకున్నటువంటి కీర్తన 19లో 19:7 ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 19. ప్రాణంలో తెప్పరిల్ల చేయను, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. చాలండి. ఇంకా 7వ వచనం అంటాడు, యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఇంకేంటంటే ఆయన శాసనము నమ్మదగినవి కానీ బుద్ధిహీనులకు ఏం కలగజేస్తుందంటే జ్ఞానమును పుట్టిస్తుంది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రతిరోజు నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. నువ్వు ఏ విధంగా నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఏదో చదువుతున్నాం అన్నట్టుగా చదివితే ఆ బైబిల్ అర్థమే కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏ విధంగా ధ్యానించాలంటే మొట్టమొదటిది భయంతో ధ్యానించాలి. ఇంకా రెండవది ఆయన శాసనములను గుణలక్షణాన్ని మనము స్థిరపరిచే విధంగా దేవుని నిజమైన వాక్యాన్ని మనము గైకొనాలి. హల్లెలూయా. మనము మనుషుల సాక్ష్యము ఒక్కొక్కసార్లు అది దేవునికి అంగీకారంగా ఉండకపోవచ్చు. కానీ మనం ఎవరి సాక్ష్యాన్ని కలిగి జీవించాలంటే దేవుని సాక్ష్యాన్ని మాదిరికరంగా జీవించాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించింది ఎందుకంటే నా పాపములను ఆయన తీసివేయడానికి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. రెండవది ఆయన శాసనములు స్థిరపరిచే వారిగా మనము ఉండాలి. మన సాక్ష్యము దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. మూడవది
ఉపదేశించేదై ఉండాలట. ఉపదేశం అంటే దైవభక్తి గల వారికి ఆనందాన్ని కలిగించేటువంటి నైతిక జీవితానికి సంబంధించినటువంటి స్పష్టమైన స్థిరత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. కొందరు జీవితంలో చూస్తే ఆ సాక్ష్యం అనేది ఏ విధంగా ఉందంటే నిలకడగా లేనటువంటి సాక్ష్యం కలిగి ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీవు ఇతరులకు ఉపదేశించే విధంగా నీ యొక్క సాక్ష్యము కలిగి ఉండాలి. 4వది, ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని మార్గాన్ని వెదికే విశ్వాసులకు అనగా అధికారపూర్వకమైన మార్గదర్శకమైన వెలుగులో ఉండాలట మన సాక్ష్యం. హల్లెలూయా. అంటే మన సాక్ష్యాన్ని ఇతరులు విన్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను. చాలండి. ఇక్కడ ఒక గొప్ప మాట నేను మరి రక్షణ పొందినప్పుడు ఒక దైవ సేవకుడు తెలియజేసింది. మనం అందరము పాపము నుంచి విడుదల పొంది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి రక్షించబడ్డాం మనం. హల్లెలూయా. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనందరం మన యొక్క మంచితనం అనుకుంటాం. మన మంచితనము కాదు, దేవుని యొక్క జ్ఞానం చొప్పున ఏం చేసినట్టే ఆయన పాపము నుంచి విడుదల కలిగించి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చిండు. అది 4వ మాట. 5వ మాట ఏంటంటే పాప జీవితం నుండి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మం ఏమని తెలియజేస్తుందంటే నీకు విడుదలను కలగజేస్తుంది. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి అదే కీర్తనలు 19:19 చదవండి ఒకసారి. కీర్తనలు 19:19. ఆయన నిన్ను తోలుకొని వచ్చాను, నేను ఆయన శిష్యుడు కనుక ఆయన నన్ను తప్పించాను. చూడండి, కీర్తనలు 19:9 చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, చాలండి. నేను ఈరోజు చెప్తున్నటువంటి మాట నేను ముగిస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించడం వలన నీకు కలిగేటువంటి ప్రయోజనాలు 5 ప్రయోజనాలు చెప్పిన మీరు. ఈ 5 ప్రయోజనాల్లో 5వది ఏంటంటే పాప జీవితం నుండి నేను ఏం చేస్తుందంటే విడుదల కలగజేస్తుంది. ఎలా విడుదల కలగజేస్తుందంటే ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు. హల్లెలూయా. నువ్వు ఆయన ఆజ్ఞను పాటించకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన తర్వాత ఈ అవకాశం కలగజేసినటువంటి దేవసేవకు 14 వేస్తూ 3 సమయం దేవసేవకు తప్ప చెప్తాను.